ఆ నాయకుడు తన సహజత్వాన్ని తన పని విధానం అంతా కూడా అమలు చేస్తాడు. ఒక్కొక్కసారి మీకు నచ్చచ్చు, ఒక్కొక్కసారి నచ్చకపోవచ్చు. నచ్చనేమో నెత్తినెత్తుకుంటారు, నచ్చకపోతే పండగేసి కొడతారు, మళ్ళీ వేరే విషయం. అయితే ఇక్కడ జనరల్గానే ఎందుకో బాధ అనిపించే అంశం ఏంటంటే, ఏదైనా బాగా మాట్లాడుతున్నప్పుడు జర ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెడుతున్నప్పుడు టక్కన వచ్చే మాట ఏంటంటే, ఏం రాజకీయ నాయకులక మాట్లాడుతున్నావు అంటారు, ఏం రాజకీయం చేస్తున్నావా అంటాడు. ఈ రెండు మీరు తరచుగా వింటూ ఉంటారు. రాజకీయ నాయకుల లెక్క మాట్లాడుతున్నావు అంటాడు, రాజకీయం చేస్తున్నావా అంటాడు. చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకునే రోజులలో వీళ్ళే ప్రొఫెసర్లు ఎవడైతే బాగా చదువుకుంటాడో ఆ చదువుకున్నవాడేమో చదువుకున్న అబ్బాయినేమో నువ్వు మంచిగా సివిల్ సర్వీస్ కలెక్టర్ కావాలి, ఓ ఎస్పీ కావాలి, ఒక శాస్త్రవేత్త కావాలి, ఒక మంచి గొప్పగా ఉన్న స్థానానికి ఎదగాలని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఎవడైతే చదువు రాదో ఈ కడవేసుకొని మెడ కింద దండేసుకొని దాదాగిరి చేసి కాపీ చేసుకుంటా వాడు పాస్ అవుతాడో, అరే నువ్వు రాజకీయాలకు పనికొస్తావురా అంటారు. అంటే బిగినింగ్లోనే మన యాటిట్యూడ్, మన పర్సెప్షన్ ఎట్లా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఎక్కడైనా చూడండి, ప్రపంచం మొత్తంలో ఇంటికి ఒక నాయకుడు ఉంటాడు. అయితే నా తండ్రి అన్న ఉంటాడు, తల్లి అయినా ఉంటుంది. నాయకులు లేని ఇల్లు ఉండదు. నాయకులు అంటే గైడ్ చేస్తాడు. ఒక్కొక్కసారి ఇంట్లో తండ్రి విఫలమైనప్పుడు తల్లి ఆ బాధ్యత తీసుకొని ఆ కుటుంబాన్ని చక్కబెట్టే ప్రయత్నం చేస్తుంది. కొంతమంది చెప్పుకుంటారు, నా ఎదుగుదలకు మా కుటుంబం గొప్పగా ఉండడానికి మా తండ్రి కారణం కాదు, మా తల్లి కారణం అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే తల్లి లేదా తండ్రి ఆ కుటుంబాన్ని నాయకత్వం వహిస్తారు. కాలనీ ఉంది, కాలనీకి ఒక నాయకుడు ఉంటాడు. ఈ కాలనీ పేరేందో దానికి ఒక ప్రెసిడెంటు, దానికి ఒక జనరల్ సెక్రటరీ, ఓ ఆటోల యూనియన్ ఉంటుంది, దానికి ఒక నాయకుడు ఉంటాడు. లెక్చరర్ ఉన్న దానికి ఒక నాయకుడు ఉంటాడు. క్లాసులో ఒక నాయకుడు ఉంటాడు, పెబ్బే అంటారు, లేకపోతే క్లాస్ లీడర్ అంటారు. అంటే ప్రతి దాంట్లో ఒక నాయకుడు మాత్రం తప్పకుండా ఉంటాడు. అంటే ఇంటి నుంచి మొదలు పెడితే భూమి మీద ఎన్ని సంఘాలు అయితే ఉంటాయో సంఘాల నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ సభ్యుల వరకు, వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ సభ్యుల వరకు నాయకులు మనం ఎన్నుకుంటాం. ఈ నాయకులు ఎన్నుకున్నప్పుడు మనం అవలంబించే పద్ధతి ఏదైతే ఉందో దాని మీదనే 5 సంవత్సరాల కాలం పాటు మనం మంచిగా చెడా ఉంటుంది తప్ప దానికంటే భిన్నంగా ఉండదు. మేము అప్పుడప్పుడు అంటుంటాం, ద కంప్లీట్ డెమోక్రసీ డిమాండ్స్ దట్ చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ అప్లికేషన్, జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్ అంటాం. నువ్వు ఎన్నుకుంటప్పుడు నా కులపోడు కదా, నా ఇంటి పక్కకే ఉన్నాడు కదా, పాపం ఆయన మంచిగా మందు తాగిపించే కదా, ఆయన ఓటుకు 500 రూపాయలు ఇచ్చే కదా, ఈ అప్లికేషన్ కనుక ఎన్నుకుంటే మనం రండి కూర్చోండి సార్, పేరు రండి. కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారా? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ అప్లికేషన్, దాంట్లో మీరు అప్లికేషన్తో కనుక ఎన్నుకుంటే తప్పకుండా 5 ఏళ్ళు నువ్వు అనుభవించవలసిందే.
నేను చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉంటాను, ఎంపీ గెలవడం తేలిక, ఎమ్మెల్యే గెలవడం కూడా తేలికనే కొంచెం, కానీ వార్డు మెంబర్ గెలవడం మాత్రం చాలా కష్టమని చెప్తాను నేను. ఎందుకంటే తన చరిత్ర ఏందో, తన మంచి ఏందో చెడేందో కళ్ళతో చూసింది కాబట్టి నేను ఎంపీగా ఇక్కడికి వచ్చిన. సరే నేనంటేనేమో ఒక 20-25 సంవత్సరాల చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడింది కాబట్టి నేను ఎవరినో, నా వేవ్ లెంత్ ఏందో, నా పటిమ ఏందో, నా దృక్పథం ఏందో సమగ్రంగా తెలుసు కాబట్టి 25 సంవత్సరాల చరిత్ర చూసేసింది. కానీ ఒక చక్కన వస్తాడు, ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఒక పెద్ద కంపెనీలు పెట్టుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, ఓ 100 కోట్లు పెడితే ఎంపీ కావచ్చు అని చెప్పి వస్తాడు. చక్కనే మనం వేస్తాం, కొత్తోడు కదా అని వేస్తాం. సరే దానికి ఏమైంది అనేది మనం అనేక చూసినాం, దానికి జోలికి నేను పోతలేను. అట్లనే అంటే నన్ను చాలామంది అన్నారు, అరే నువ్వు మల్కాగిరి, నువ్వు లోకల్, నాకు లోకల్ ఏందా, తెలంగాణ మట్టి బిడ్డ, నేను ప్రతి ఇంటికి లోకల్ అని చెప్పినాడు. నన్ను గుర్తుపట్టని మనిషి ఉండడు, గింత పిల్లగాంచి మొదలు పెడితే ముసలున్న వరకు ఓ ఈటల రాజేంద్ర పోతాడు అంటాడు. అంటే మా ఆస్తి అది, మా పరిచయం అది. కాబట్టి న్యాచురల్గా మీ సంపూర్ణమైన ఆశీర్వాదం ఇచ్చి నన్ను గెలిపించింది. మీరు అప్పుడు అబ్జర్వ్ చేసినో లేదో ఎక్కడొక ఉపన్యాసాలు ఇవ్వలేకపోయినాం, కనెక్ట్ కాలేకపోయినాం. కానీ నేను చాలాసార్లు ఒక మాట అనేది, నాయకుడు అనేవాడు, నాయకులు చాలామంది ఉంటారు, దీంట్లో వ్యాసాలను కూడా రాయొచ్చు మొగిలిన. నాయకుడు వేరు, ప్రజానాయకుడు వేరు. ప్రజానాయకులలో కూడా ప్రజల హృదయాల్లో మెదిలిన నాయకులు వేరుగా ఉంటారు. ప్రజానాయకులు ఉంటారు కానీ ప్రజల హృదయాల్లో స్థానం పొందిన నాయకులు ఉంటారు అని. అందువల్ల చాలామంది ఉంటారు, 30 ఏళ్ళు 25 ఏళ్ళు నాయకులు ఉంటారు, కానీ ప్రజల ఆశీర్వాదం పొందే నాయకుడిగా ఉండడు. ఒకవేళ ప్రజల ఆశీర్వాదం పొందే నాయకులుగా ఉన్నప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదం పొందినా, పర్మనెంట్ ఆశీర్వాదం పొందినా చాలా ఇంపార్టెంట్. కొంతమంది 20 ఏళ్ళు 25 ఏళ్ళు నిరంతరంగా గెలుస్తూనే ఉంటారు. కొంతమంది ఒకసారి ఓటు వేయగానే సెకండ్ టైం ఓటు ఏరిగా అబ్బా వద్దు అంటారు. అర్థం ఏంటంటే ఎన్నికల ముందు వచ్చినప్పుడు ఏ మాటలైతే చెప్పిండో, ఏ వినమ్రతలు ప్రదర్శించిండో, దాని తర్వాత వెంటనే మీ భాషలో చెప్పాలంటే సుక్క చూపించిన అంటారు కదా. అట్లయితే మళ్ళా అసలు లీడర్ ఇది వట్టిగా అనుకుంటే కాడు. లీడర్ పైసలుంటే మాత్రమే కాడు. ఈ లీడర్ గిరి ఇచ్చేది లేదా పదవి ఇచ్చేది అమ్మాయి ఇస్తేనో నాన్న ఇస్తేనో వచ్చేది కాదు. పదవి ఆ ప్రాంత ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆస్వాదిస్తే వచ్చేదే పదవి పైసలకు రాదు. పదవి ప్రజల ఓటుతో వస్తుంది. అందుకని మనం ఎప్పుడు ప్రజాస్వామ్యంలో వీరు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడు, ప్రజాస్వామ్యాన్ని ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు, మనం ఇన్ని చూస్తూ ఉన్నాం. నేను వ్యక్తుల జోలికి పోతానని, కానీ ఎన్నికల ముందు వచ్చినప్పుడు ఒక ధోరణి, ఎన్నికల తర్వాత వచ్చినప్పుడు ఒక ధోరణి, అవన్నీ మీరు ఎన్నెన్నో చూస్తారు. కానీ నేను అంటున్నా, నేను వ్యక్తిగతంగా అనుభవించి చెప్తున్నా, ప్రజలకు గనక కాలుకు ముళ్ళిగితే పన్నుతో పీకే హ్యూమిలిటీ కల్చర్ ఉన్నవాడు ఎన్నడూ ఓడిపోడు. ఒక నాయకుడు అనేవాడు ఐదర్ వార్డు మెంబర్ లేకపోతే ఒక ఎంపీ ఎమ్మెల్యే జీవితాంతం ఓడిపోవద్దని కనుక నిర్ణయించుకుంటే ఓడిపోడు. అంటే నీ మాటకు నీ ఆచరణకి గంత సంబంధం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని అర్థం. నీ మాటకి నీ ఆచరణ సంబంధం లేకపోతే నేను ఇంతకుముందు చెప్పిన బండకేసి కొడతారు. అందువల్ల ఇవాళ నాయకుడు అనేవాడు తప్పకుండా రాజకీయం, నాయకుడు ప్రజల్ని వేధించేది కాస్తుమా,
సమాజాన్ని ప్రజల్ని మంచిగా చూసుకునేవాడే నాయకుడు. దానికోసమే ఉంటుంది. అందుకని మేము చాలాసార్లు చెప్తాం, అన్నిటికీ మెరిట్ ఉంటుంది, కానీ రాజకీయాలు కూడా మెరిట్ ఉండాలి అని. అన్నిటికీ మెరిట్ ఉంటుంది. ఒక ఇంజనీర్ కావాలంటే మెరిట్ ఉంటుంది, ఒక డాక్టర్ కావాలంటే మెరిట్ ఉంటుంది, రాజకీయ నాయకుడు కావాలంటే కూడా మెరిట్ ఉండాలి. ఏ మెరిట్ కావాలి వానికి? వాడు చదువుకున్నా లేదో తెలియదు, కానీ చదువు వస్తుందా లేదో తెలియదు, కానీ వానికి ఒక్క మెరిట్ మాత్రం ఉండాలి. ప్రజలను ప్రేమించే మెరిట్ ఉండాలి వానికి. ప్రజల కోసం, ప్రజలు నాకు ఓటేసి గెలిపించింది, ప్రజలకు సేవ చేయడం కోసమైనటువంటి మెరిట్ కూడా ఉండాలి. సమస్య వస్తే సమస్యను పరిష్కరించేటువంటి కెపాసిటీ ఉండాలి. రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా సమస్యలు సృష్టించేవాడు కావద్దు, సమస్యలు పరిష్కరించేవాడే నాయకుడు. కానీ మన భాషలో ఎట్లయిపోయిందంటే ఇలా దానికి ఉల్టా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇది అంతం కావాలి. లీడర్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తండ్రి విఫలమైతే తల్లి పట్టించుకోవడం చెప్పింది. తల్లో తండ్రో ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు గొప్పగుండా నడుస్తుంది అన్నట్టుగా ఇద్దరు విఫలమైతే మొత్తం కుటుంబం కొలాప్స్ అయిపోతే మీకు తెలుసు ఆ ఉదంతాలు చాలా ఉంటాయి. అట్లనే రాష్ట్రాలు కానీ దేశం కానీ దాని మీదనే ఆధారపడి ఉంటుంది అని. నేను రాజకీయం కోసం మాట్లాడితే కొంతమంది పేర్లు ప్రస్తావించాలి, అప్పుడు ఎట్లా ఉంటుంది అనడానికి. మీరు ఇలా రాసింది, పేర్లన్నీ రాసింది, ఫోటోలు ముద్రించారు. నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంది, వాజ్పేయి గారి ఫోటో ఉంది, ఇందిరాగాంధీ గారి ఫోటో ఉంది, ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంది, జయపాల్ రెడ్డి గారి ఫోటో ఉంది. అంటే నాయకుల వాళ్ళకి ఇట్లా ఉండాలని చెప్పి మీరు వేసినట్టు. నేనేమంటున్నా అంటే ఈ నాయకులలో కూడా 100కు 100% మెరిట్స్ ఉంటాయా అంటే ఉండవు. 100కు 100% మెరిట్ ఉండదు. ఆ నాయకులలో 50% మంచిగున్నాడా, 60% మంచిగున్నాడా, 70% మంచిగున్నాడా, గింతే ఉంటుంది తప్ప 100కు 100% పూర్తి స్థాయిలో ఈయన గొప్పగా చేసిన చెప్పేదానికి ఇదంతా లేవు. కొంతమంది ఉంటారు, కొద్దిమంది. ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు, ఆయన ఎవరు తిట్టేవాళ్ళు ఉన్నారు. ఆయన పేరే ఒక బ్రాండ్. వాజ్పేయి గారితోనే మొత్తం సమాజం అంతా కూడా అటాచ్ అయిపోయింది. దీని ఉంటే బాగుండని చెప్పి ఓట్లేసి గెలిపించింది, మీకు తెలుసు. అంటే ఉన్నతమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో 1%, 2% ఏముందని పక్కకు పెడితే అంత పవిత్రంగా ఈ దేశానికి నాయకత్వం అందించిన